నంద్యాల జిల్లాలో విషాదం నెలకొంది. మంచాలగట్ట సమీపంలో ఇద్దరు పిల్లలను శ్రీశైలం కుడి కాలువలో తోసేసి మహిళ ఆత్మహత్య చేసుకుంది. మృతులు ఒండుట్లకు చెందిన లక్ష్మీదేవి, వైష్ణవి, సంగీత్గా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో విషాదం నెలకొంది. మంచాలకట్ట సమీపంలో ఇద్దరు పిల్లలను శ్రీశైలం కుడి కాలువలో తోసేసి మహిళ ఆత్మహత్య చేసుకుంది. మృతులు ఒండుట్లకు చెందిన లక్ష్మీదేవి, వైష్ణవి, సంగీత్గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు అందించడానికి మా ప్రతినిధి మస్తాన్ సిద్ధంగా ఉన్నారు. మస్తాన్, చందు, నంద్యాల జిల్లా గడియోల మండలం గ్రామంలో అయితే కనుక పూర్తిగా నిశ్శబ్దమైన పరిస్థితి. ఒక ఇద్దరు పిల్లలతో పాటు తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే కనుక ఇక్కడ నెలకొంది. గ్రామం వాసులంతా పూర్తి స్థితి. ఆ శవాలు అయితే కనుక ఇప్పటి వరకు దొరకని పరిస్థితి. ఎస్ఆర్బిసి కాలువలో దూకి వారి వివరాలు అయితే కనుక ఈ విధంగా ఉన్నాయి. వైష్ణవి 3 సంవత్సరాలు, సంగీత 4 సంవత్సరాలు. వారితో పాటు వారి తల్లి ఎల్లమ్మ కూడా దాంట్లో దూకి చనిపోవడం పూర్తి గ్రామాన్ని అయితే కనుక నిద్ర లేని రాత్రిగా చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడైతే కనుక పోలీసులు ఇప్పటికే అక్కడికి చేరుకొని పూర్తి గాలింపు అయితే కనుక చర్యలు చేపట్టారు. అదేవిధంగా భార్యాభర్తల గొడవల వల్లనే ఈ అగాధానికి పాల్పడినట్టు కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అయితే కనుక పూర్తిగా అక్కడ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. భర్త అయితే కనుక ఆచూకీ తెలియని పరిస్థితి అయితే కనుక అక్కడ నెలకొనింది. ఇక్కడ వారు ఏమయ్యారు, అసలు దూకారా లేదా అనేది కూడా తేల్చాల్సిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ కాలువ దగ్గర అయితే కనుక వారి చిన్నపిల్లల ఇద్దరి కాళ్ళ చెప్పులతో పాటు ఈ ఎల్లమ్మ ఆధార్ కార్డు దానితోనే వారు దర్యాప్తు అయితే చేపడుతున్నారు. పూర్తి వివరాలు అయితే కనుక మరి ఉదయానికల్లా తెలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్ మస్తాన్, థ్యాంక్ యూ.